హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్పన ట్రెండ్స్. ఈరోజు వీడియోలో హెయిర్ హైలైట్స్ ఎలా వేస్తారని చూపిస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ క్రౌన్ ఏరియాకి ఈ విధంగా వీవింగ్ టెక్నిక్ యూజ్ చేస్తూ ఫస్ట్ ఒక బాక్స్ సెక్షన్ తీసుకొని దాంట్లో ఒక్కొక్క సెక్షన్ ఈ విధంగా హారిజంటల్లో తీసుకొని ఆ హెయిర్ని వీవింగ్ టెక్నిక్ యూజ్ చేస్తూ వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసుకోవాలి హెయిర్ని. తర్వాత మనం దీనికోసము బ్లెండర్ పౌడరు ఇంకా డెవలపర్ని అయితే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మ్యాట్రిక్స్ బ్లెండర్ పౌడర్ 40% డెవలపర్ మనకు దొరుకుతుంది. ఈ రెండింటిని కూడా 1:1 రేషియోలో మిక్స్ చేసి ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఈ హెయిర్ హైలైట్స్కి సంబంధించిన వీడియో ఇంతకు ముందు కూడా తీసాను. దాంట్లో డీటెయిల్స్గా అన్ని సెక్షన్స్ ఎలా తీసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేశాను. హెయిర్ హైలైట్స్ కోసము ఫాయిల్ పేపర్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాల్సి ఉంటుంది. బ్లెండర్ పౌడర్ అప్లై చేశాక వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫాయిల్ పేపర్ని అన్ని వైపులా క్లోజ్ చేసేసి ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలి. హ్యాండ్స్కి మాత్రం గ్లౌజ్ కంపల్సరీ యూజ్ చేయాలి. వితౌట్ గ్లౌజ్ మనము హెయిర్ హైలైటింగ్ అనేది చేయకూడదు. క్రౌన్ ఏరియాకి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హెయిర్ ఎండింగ్లో ఈ విధంగా ఓన్లీ టిప్స్కి మాత్రమే ఒక మార్క్ పెట్టేసుకొని అంతవరకే వేసేసుకోవాలి. టోటల్ హెయిర్ కూడా ఈ విధంగానే అప్లై చేసుకోవాలి. క్లయింట్ నీడ్ని బట్టి మనకి ఎంత లెంత్లో కావాలంటే అంత లెంత్లో ఇది వేసుకోవచ్చు. ఎండింగ్స్లో ఒక్కొక్క సెక్షన్ తీసుకుంటూ టోటల్ హెయిర్ మొత్తం కూడా ఇదే ప్రాసెస్లో వేసుకోవాల్సి ఉంటుంది. హెయిర్ వాల్యూమ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే హారిజంటల్ సెక్షన్స్ ఎక్కువగా తీసుకొని ఒక్కొక్క లేయర్ లాగా తీసుకుంటూ హెయిర్ మొత్తం కూడా ఈ విధంగా బ్లెండర్ పౌడర్ అనేది అప్లై చేసుకోవాలి. ఒకసారి మనము హెయిర్ అనేది క్లోజ్ చేశాక ఫాయిల్ పేపర్లో పెట్టి క్లోజ్ చేశాక 25 మినిట్స్ టైం తర్వాత మనం మళ్ళీ ఓపెన్ చేస్తే మనకి హెయిర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఫాయిల్ పేపర్ ఎక్కడైతే ఫోల్డ్ చేసామో ఆ టైము నోట్ చేసుకొని ఆఫ్టర్ 25 మినిట్స్ మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి కొంతమందికి మాత్రం హెయిర్ కలర్ అనేది లేట్గా వస్తుంది. అలాంటప్పుడు మళ్ళీ ఫాయిల్ పేపర్ క్లోజ్ చేసేసి 10 to 15 మినిట్స్ అలానే ఉంచి మళ్ళీ తర్వాత ఒకసారి రీఓపెన్ చేసి మళ్ళీ చెక్ చేసుకోవాలి. అప్పుడు కలర్ అనేది డెఫినెట్గా వస్తుంది. హెయిర్ అంతా కూడా ఒకటేసారి వాష్ చేయకుండా ఏ పేపర్కి ఆ పేపర్ తీసేసి, ఎందుకంటే టైం అనేది ఒక్కొక్కదానికి ఒక్కొక్క డిఫరెంట్ టైం ఉంటుంది కాబట్టి ఆ టైం చూసుకుంటూ పేపర్ అనేది తీసేసి ఒక బౌల్లో వాటర్ తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత హెయిర్ మొత్తం కూడా ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్తగా ఈరోజు చూస్తున్నట్లయితే ఇలాంటి మరెన్నో బ్యూటీ అండ్ హెయిర్కి సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఐకాన్ కూడా ప్రెస్ చేశారంటే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. నా ప్రతి వీడియోని కూడా మీరు మిస్ కాకుండా రెగ్యులర్గా వాచ్ చేయొచ్చు. కంప్లీట్ హెయిర్కి ఫాయిల్ పేపర్ అనేది తీసేసాక నెక్స్ట్ లైట్గా షాంపూ కండిషనింగ్ అనేది చేసుకోవచ్చు.
నెక్స్ట్ బ్లో డ్రై చేసి స్ట్రైట్నింగ్ చేస్తే హెయిర్ హైలైట్స్ లుక్ అనేది మనకి చాలా నీట్గా క్లియర్గా అందంగా కనిపిస్తుంది. ఫైనల్గా కలర్ అనేది కాపర్ బ్రౌన్లో వస్తుంది ఇక్కడ. సో క్లయింట్ నీడ్స్ని బట్టి మనము ఈ విధంగా మిక్స్ చేసి అప్లై చేసుకోవచ్చు బ్లెండర్ పౌడర్ అనేది. ఒకవేళ వాళ్ళకి ఇంకా వేరే కలర్స్ కావాలంటే దీనిపైన రిక్వైర్డ్ కలర్ వాళ్ళు ఏదైతే అడుగుతారో ఆ కలర్ మనం మళ్ళీ వేయాల్సి ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.